గడిచిన రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత వివిధ రూపాల పోరాట ఫలితంగానే నరకప్రాయంగా పేరొందిన గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డుకు మోక్షం కలిగిందని, కానీ 3 నెలలుగా సగం రోడ్డు వేసి వదిలేశారని, డివైడర్ పేరుతో పనులు నత్తనడక సాగించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే మరలా ఉద్యమ బాట పడతామని తెలుగు యువత నాయకులు అన్నారు. 2023 రివ్యూలో భాగంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలైన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశామని, సగానికి పైగా ఫలితాలు సాధించామని, సమస్య మీది స్పందన మాది పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో ప్రజల ఇబ్బందుల్లో భాగంగా నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారిన హైదరాబాద్, కర్నూలు వెళ్లేవారికి షార్ట్ కట్ అయిన పలకలూరు రోడ్డులో విద్యార్థులు, ప్రజలు ప్రమాదాలకు గురవడం గమనించి టీడీపీ పోరాటంలో భాగంగా దుస్థితి పైన పెద్ద ఎత్తున వినూత్న రీతిలో చేసిన పోరాటాలు, అందుకు ఫలితంగానే 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారని, మిగిలిన సగం రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాం. అందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సమస్య మీది స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నింటిలోనే విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్, కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలికి వదిలేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2.5 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొల్పితే ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలల్లో ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. కానీ ఈరోజు ఈ రోడ్డుకి మోక్షం కలగడానికి అధికారులు ఈ విధంగా నత్తనడకన పనులు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2023 చివరిలో ఏదైతే ఈ రోడ్డు సగం రోడ్డు వేశారో అది తెలుగు యువత పోరాట ఫలితంగానే, తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగానే వేశారో ఈ సందర్భంగా తెలియజేస్తాం.